హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మార్చ్ 28 జియో హాట్స్టార్లో ఓం కాళీ జై కాళీ వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. ఆ రివ్యూ ఇస్తాను. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఓం కాళీ జై కాళీ మార్చ్ 28న జియో హాట్స్టార్లో 5 ఎపిసోడ్స్ 3.5 hours రన్ టైంలో రిలీజ్ అయిందండి. ఓవరాల్గా చూస్తే టీజరు, ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ లుక్, ట్రైలర్ చూస్తే ఓకే పర్లేదు, సినిమా చూడొచ్చు. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ నేటివిటీ, ఒక జాతర అంటే ఒక ఫెస్టివల్ గురించి, అమ్మవారి గురించి మంచి కథగా ఉంటుందేమో అని చెప్పి చాలా ఈగర్లీ 20 days నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్న రిలీజ్ అయింది, టైం కుదరక ఈరోజు మార్నింగ్ చూశానండి. చూసిన తర్వాత అనిపించింది దీనికోసం వెయిట్ చేశానా అనిపించిందండి. ఎందుకంటే మంచి అమ్మవారి పేరు పెట్టుకున్నారు. మంచి కొంచెం ట్రైలర్ చూస్తే కూడా విలేజ్ నేటివిటీ అనిపించేసరికి ఇక అమ్మవారు అంటే యాజ్ యూజువల్గా చాలా బాగుంటుంది. జాతర గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ విలేజ్ నేటివిటీగా చాలా బాగుంటుందేమో అనుకున్నాను. కొంచెం ఫస్ట్ ఒక 3 minutes 4 minutes అమ్మవారి స్టోరీ, దీనికి ఇలా మొక్కుబడులు ఇవన్నీ తీర్చుకుని ఇట్లా పోతారు దసరాకు అని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఇది ఒక రివెంజ్ స్టోరీ అండి. ఒక గుంపు వచ్చి ఇద్దరిని చంపేస్తారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చంపేస్తారండి. అది ఎందుకు చంపారా, తర్వాత ఏం చేశారా అనేది స్టోరీ అండి. ఫస్ట్ ఎపిసోడ్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బాగున్నాయి, బాగాలేవని కాదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎంగేజింగ్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ బెదరగొడతాయండి, అట్లా కూడా ఉన్నాయి, లేవని కాదు. ఓవరాల్గా సెకండ్ ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి. ఇక సెకండ్ ఎపిసోడ్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఇక థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్ అయితే దారుణంగా హారర్, దారుణంగా రివెంజ్ ఉన్నట్టు ఉంటుంది, గింపడాలే ఉంటాయి. ఇక ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసరికి ఎప్పుడైపోద్దా అనిపించిందండి. ఫస్ట్ ఎపిసోడ్ జర ఓకే పర్లేదు, సెకండ్ ఎపిసోడ్ ఓకే చూడొచ్చు, బాగుంది. థర్డ్ ఎపిసోడ్ నార్మల్ అదే రొటీన్ లైన్ వెళ్ళిపోతుందేమో, ప్రతి ఒక్క స్టోరీస్కి వెళ్ళే లైనే రొటీన్గా వెళ్ళిపోతుందేమో అనిపించింది. ఇక ఫోర్త్ ఎపిసోడ్ అంటారా, ఫోర్త్ ఎపిసోడ్ మొత్తం చంపడాలు ఉంటాయి. ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే ఎప్పుడైపోద్దా అనిపించిందండి. ఇక పాజిటివ్స్ వచ్చి ఉంటే, పాజిటివ్స్ ఏం లేవండి. పాజిటివ్స్ అయితే ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సాంగ్స్ తమిళ్లోనే ఉన్నట్టు ఉండండి, మనకు అర్థం కాలేదు, తమిళ్ సాంగ్స్ అండి అవి. ఇక డబ్బింగ్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. విలేజ్ నేటివిటీ అనేది కొంచెం క్లియర్గా మంచిగా అనిపించిందండి. ప్రొడక్షన్ వాల్యూ పర్లేదు, రిచ్గానే ఉందండి. ఇక నెగిటివ్ అంటారా, అంత నెగిటివ్ ఉందండి దీంట్లో. ఇక చూసుకుంటే ఎందుకో స్టోరీలు అనేది కరెక్ట్గా లేదు, టైటిల్కి దానికి సింక్ లేదు అన్నట్టు అనిపించిందండి. చూసుకుంటా పోతే చాలా నెగిటివ్ ఉన్నాయండి మూవీలో. కరెక్ట్ స్టోరీ లైన్ లేక, కరెక్ట్ స్క్రీన్ ప్లే లేక, కొన్ని అయితే ఎందుకు వస్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయో తెలియదు, కొన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ప్లస్ ఇంకోటి అంటే కొత్త క్యారెక్టర్స్, కొత్త ముఖాలు చూసేసరికి మనం అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేము ఆ క్యారెక్టరైజేషన్స్ని చూడడానికి. అదొకటి. అడల్ట్ కంటెంట్ అంటారా, మరీ అంత విజువల్ అడల్ట్ కంటెంట్ అనేది ఏముండదు. కానీ సెకండ్ ఎపిసోడ్లో కొంచెం చంపడాలు, ఘోరంగా తలదీయడాలు ఇవన్నీ ఉంటాయి. అదొక్కటి పక్కన పెట్టుకుంటే మిగతా పర్లేదు, బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఇక ఓవరాల్గా వెబ్ సిరీస్కి అయితే వెబ్ సిరీస్ నేను ఇచ్చేది 205కి 2 రేటింగ్ ఇవ్వగలుగుతాను. దానికన్నా మించి నేను ఎక్కువలేను. అది ఇవ్వడానికి చాలా ఆలోచించాను. 1.75 ఇద్దాం అనుకున్నాను. ఇక ఫోన్లే 2 కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుందని చెప్పి 5కి 2 ఇవ్వగలుగుతానండి నా తరపున. వెబ్ సిరీస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఎట్లా ఉందో కమెంట్ చేయండి, చూడని వాళ్ళు చూసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి. ఇక ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.